శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్న వాగ్దానం వచ్చింది అనుకోండి, అది నాకు కొత్త ఏం కాదు. నేను రక్షింపబడే దగ్గర నుండి దేవుడు నన్ను ఏం చేస్తున్నారు? శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నారు. శాశ్వతమైన ఆయన ప్రేమ ఏంటో నేను తెలుసు. నాకు ఆయన ఈ రోజున కొత్తగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను వాగ్దానం చూసి నేను ఇప్పటి నుంచో సంతోషిస్తున్నాను. ఆ వాగ్దానం ఎప్పటి నుంచో సంతోషిస్తున్నాను. ఆ వాగ్దానం కొత్త కాదు. కొన్ని భయపడుకుని తోడై ఉంటాను వాగ్దానం సంతోషపడానా? ఆయన తోడై నాకు తెలుసు. బహు భయంకరమైన పరిస్థితుల నుంచి నేను బయటపడి వచ్చిన వాడిని, బహు భయంకరమైన పరిస్థితులు అనుభవించి వచ్చిన వాడిని. ఆయన తోడేంటో నాకు తెలుసు. నేను నీకు తోడుగా ఉంటాను, భయపడుకున్న వాగ్దానాన్ని బట్టి సంతోషించడానికి అసలు నన్ను విడిచిపెడితే కదా. ఆయన నన్ను విడిచిపెట్టలేదు, కష్టకాలంలో నన్ను విడిచిపెట్టలేదు. ఇప్పుడుగా నేను ఆశీర్వదిస్తాను అంటే రక్షింపబడిన దగ్గర నుండి నేను ఆయన ఆశీర్వాదంలోనే ఉన్నాను. ఆశీర్వాదాలు కొలమానం బిల్డింగులు కాదు, కార్లు కాదు, బైకులు కాదు, లేకపోతే మన ప్రాపర్టీ కాదు. ఆశీర్వాదం కారణం